హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడేలా కొన్ని మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు గ్యాస్ట్రిక్తో అయితే బాధపడుతూ ఉంటారు కదండి. ఇలా గనక చేశారంటే గ్యాస్ట్రిక్ అనేది ఉండదు అసలుకి. ముందుగా నేను కొద్దిగా వాము తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర తీసేసుకున్నాను. తర్వాత కాస్త ఉప్పు వేసేసి ఇలా బాగా నలపాలండి. ఇలా బాగా నలిపేసి దీన్ని మనము నోట్లో పెట్టేసుకొని చప్పరిస్తూ ఉండాలండి. భోజనం అయిన తర్వాత ఇలా గనక వేసుకుంటూ ఉన్నామే అనుకోండి, గ్యాస్ట్రిక్ అనేది అస్సలు ఉండదు. గ్యాస్ట్రిక్ కోసం అనేసి టాబ్లెట్స్, సిరప్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా ట్రై చేసి చూడండి. గ్యాస్ట్రిక్ అనేది అస్సలకే ఉండదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసినప్పుడు ఇలా గిన్నెలో కాస్త మిగిలిపోయి ఉంటుంది కదండి. దీన్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, సింక్లో వేసేస్తూ ఉంటాం. అలా కాకుండా చూడండి, కాస్త ఇలా వాటర్తో అయితే నేను ఇక్కడ వాష్ చేసేసుకుంటున్నాను ఈ గిన్నెకి. ఇలా వాష్ చేసేయమంటే ఈ పిండి మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది కదా. ఇంకొక 2 గ్లాసులు వాటర్ వేసేసి దీన్ని కనుక ఇంట్లో మనము ఇండోర్ ప్లాంట్స్ కానీ లేదంటే ఏదైనా పూల మొక్కలు కానీ పెంచుతూ ఉంటాం కదా, దానికి కనుక ఇలా ఇచ్చామే అనుకోండి, బాగా గుబురుగా పెరుగుతాయండి. పూలు పూసే చెట్లు అయితే చాలా బాగా పూలైతే పూస్తాయి. ట్రై చేసి చూడండి. మనం వేస్ట్ అని పడేయకుండా వారానికి ఒకసారి ఇలా ఇస్తూ ఉన్నట్లయితే ముక్కలు అనేవి గుబురుగా వస్తాయి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, మనం ఎక్కువగా తెచ్చుకునేది అంటే నిమ్మకాయలు. ఇవి తెచ్చేసి అలాగే పెట్టేసాము అనుకోండి, తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా ఒక 4 ముక్కలు తీసుకున్నానండి. మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని తీసేసుకొని ఇలా చుట్టేసేయండి. నిమ్మకాయలని ఇలా టైట్గా ఇలా చుట్టేసేయాలండి. న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను ఇలా చుట్టేసుకొని ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ ఉంటే బాక్స్లో వేసేసుకోండి. ఇలా ఒక బాక్స్లో వేసి మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాము అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకోవాలి. ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా, కొద్దిగా వ్యాజ్లైన్ తీసేసుకొని 2 కూడా చక్కగా మిక్స్ చేసేసేయాలండి. ఇవి 2 ఇలా మిక్స్ చేసేసి, ఇది దేనికంటే ఎప్పుడైనా దోమలు కానీ లేదంటే చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ కుట్టినప్పుడు చిన్న చిన్న దద్దురులాగా అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే నొప్పిగా కూడా ఉంటుంది. ఇలా గనక ఈ 2 మనం మిక్స్ చేసి గనక పెట్టేసామనుకోండి, కొంచెం కూడా నొప్పి లేకుండా ఉంటుంది. దద్దుర్లు కూడా రాకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలినా కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎలా స్టోర్ చేసినా కూడా పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు ఉండదండి. జిగురు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా. అలా కాకుండా సంవత్సరం పాటు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేసి చూడండి. ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకున్నాను. అందులోకి 1 స్పూన్ ఉప్పు వేసేస్తున్నానండి. తర్వాత ఇందులోకి వెనిగర్ వేసుకోవాలి. కొద్దిగా ఇలా వెనిగర్ వేసేసి ఈ 2 చక్కగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి ఈ వాటర్‌లో. ఇలా కలిపేసిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి చిప్పలు ఏదైతే ఉన్నాయో వీటిల్ని ఇందులోకి ఇలా ముంచేసేయాలి. ఇలా ముంచి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసి మనం ఒక 1 అవర్ ఇందులో ఈ వాటర్‌లోనే వదిలేసేయాలి. నేను ఇక్కడ ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత వీటిల్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా ఇలా వాష్ చేసుకోవాలండి. ఏదైనా జిగురు ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా నీట్‌గా మనం ఇలా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకోవాలండి. చక్కగా ఇలా కడిగేసి నేనైతే సైడ్‌కి తీసేసుకున్నాను. వీటిల్ని ఏం చేయాలంటే చిన్న చిన్నగా ఇలా పీసుల్లాగా చేసేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా చాకుతో అయినా చూడండి. చాకుతో అయితే ఇలా ఈజీగా తీసేయొచ్చు. ఇలా కట్ చేసి ఇలా వేసామనుకోండి, నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసి చిన్న చిన్నగా ఒక మిక్సీ జార్‌లో వేసేసి మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కేటాయించామనుకోండి, మనం సంవత్సరం అంతా కూడా దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చండి. ఇలా నేను చిన్నగా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఇలా ఒక బాక్స్‌లో అయితే వేసేస్తున్నాను. ఒక బాక్స్‌లో ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో కానీ లేదంటే ఇలా స్టీల్ బాక్స్‌లో కానీ వేసేసుకోండి. వేసేసుకొని ఇలా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా టైట్‌గా ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా స్పూన్‌తో ఇలా ప్రెస్ చేసేసి మనము దీనికి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. ఇలా గనక పెట్టేసామే అనుకోండి, 1 ఇయర్ దాకా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి కావాలి అన్నప్పుడు అప్పటికప్పుడు ఎదుక్కునే పని లేకుండా, ఎక్కువగా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా గనక చేసామనుకోండి, సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఇది మనము గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇవి ఒక్కొక్కసారి మర్రలు అనేవి లూజ్ అయిపోయి ఉంటాయి. ఇలా లూజ్ అయిపోయినప్పుడు ఇవి ఎక్కడన్నా పడిపోతాయేమో అనే టెన్షన్ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ మర్రని తీసేసుకొని కొద్దిగా కాటన్ తీసేసుకోండి. కాటన్ తీసేసుకొని చూడండి, దీనికి ఇలా పెట్టేసేయాలి. వెనక భాగాన ఇలా తిప్పామంటే చాలండి. చూస్తున్నారు కదా,
ఎంత నీట్గా అందులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కనుక మనం పెట్టుకున్నామంటే లూజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకున్నాము అంటే మనము ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మనము ఇలాంటి పట్టు శారీస్ అయితే ఎప్పుడైనా కట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు వెనక భాగాన ఇలా మనకు శారీ పెట్టికోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి బాగోదు. అలా కనిపించకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేయండి. ఇంట్లో డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొంచెం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇలా వెనక భాగాన ఇలా మెత్తించేసేయాలి. శారీ పెట్టికోట్కి ఇలా అదికించేసి మనము శారీని కొద్దిగా ఇలా కిందకి వచ్చేలా, మనకి పెట్టికోట్ కంటే శారీ కొద్దిగా కింద భాగాన ఉండాలి. అలా మనం ఇలా అదికించేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కనుక అదికించుకున్నట్లయితే శారీ పెట్టికోట్ అనేది కనిపించకుండా ఉంటుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికి కూడా. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా కావాలంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము శారీ పెట్టికోట్కి ఎప్పుడైనా నాడాలు ఊడిపోయినప్పుడు ఎక్కించుకుంటూ ఉంటాం కదా, ఇలా సేఫ్టీ పిన్తో వేసుకుంటూ ఉంటాము. అప్పుడు తొందరగా అవ్వదండి పని అనేది. మనకి తొందరగా అయిపోవాలి అంటే ఇలా ఒక పెన్ తీసేసుకోండి. పెన్కి ఇలా ఈ నాడాన్ని గుచ్చేసి క్యాప్ వేసేయాలి. ఇలా వేసేసి మనము ఇలా నాడాన్ని కనుక ఎక్కించుకున్నట్లయితే ఒక్క నిమిషం కూడా అవసరం లేదండి, తొందరగా పని అయిపోతుంది. ఎప్పుడైనా అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనము సేఫ్టీ పిన్తో కాకుండా ఇలా పెన్తో కనుక వేసుకున్నట్లయితే తొందరగా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత తొందరగా నేను ఎక్కించేసాను నాడాని. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నె తీసుకున్నాను, తర్వాత కొద్దిగా న్యూస్ పేపర్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. కొద్దిగా వేస్తే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి వంట సోడా వేస్తున్నాను. చూడండి వంట సోడా వేయగానే ఎలా పొంగుతుందో. ఇలా వేసేసి కొద్దిగా వాటర్ వేసేయాలి. ఈ పేపర్ మునిగేంత దాకా ఇలా వాటర్ వేసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చేసేయాలి. మనము నైట్లో పెట్టేసి పొద్దున్నే లేసి తీసేస్తే సరిపోతుందండి. బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో. ట్రై చేసి చూడండి. స్టిప్పు, మనము ఇంట్లో రోజు పేస్ట్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇది నిండుగా ఉన్నప్పుడైతే వాడడానికి చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత వాడాలంటే కష్టంగా ఉంటుంది. పిల్లలైతే మరీను ఒక్క స్పూన్ తీసేసుకొని పేస్ట్ మొత్తం ఇలా ముందుకి ఇలా అనేయాలి. ఇలా అన్నామంటే పేస్ట్ మొత్తం ముందు భాగానికి వచ్చేస్తుంది. ఇలా నీట్గా ఇలా అనుకున్నామంటే చూడండి, నీట్గా పేస్ట్ అంతా మొత్తం ఇలా ముందుకు వచ్చేస్తుంది. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ముందుకు వచ్చేస్తుంది కదా పేస్ట్ అంతా. ఇప్పుడు బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా, ఇది ఒకటి ఇలా వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి కనుక మనం పెట్టుకున్నామంటే మనకి పేస్ట్ అయిపోయేదాకా మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదా, మనం సోపులు వాడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను. తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా, వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను. ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలాంటి చిన్న చిన్న సిజర్స్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్లో తీసుకొని వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా చేయి పెట్టినప్పుడు చేతికి గుచ్చుకొని వేస్తూ ఉంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా స్కెచ్ పెన్స్వి క్యాప్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కానీ లేదంటే పెన్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా, దీన్ని ఇలా సిజర్కి వేసేస్తే లాక్ అయిపోతుంది. అసలు మనకు ఓపెన్ అనేది అవ్వదు. మనం చేయి పెట్టినా కూడా మనకు చేతికి గుచ్చుకోదు. పిల్లలు కూడా బ్యాగ్లో చేయి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకు కూడా చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. టిప్ చూద్దామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసేసి దీన్ని చిన్న మంట మీద ఇలా వేస్తూ ఉండాలి. ఇలా వేస్తూ ఉంటే ఇందులో వచ్చే పొగ వస్తూ ఉంటుంది కదా, ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఈ సీజన్లో ఎక్కువగా జలుబు దగ్గు ఎక్కువగా ఉంటుంది కదా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అలాంటి వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పొగ పీల్చడం వల్ల
దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లో కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే ఉంటుంది. నెయ్యిని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇది గడ్డలాగా అయిపోయి ఉంటుంది. ఇది మనం వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చూడండి, కాస్త ఇలా స్పూన్ వేడి చేసేసేయండి. ఇలా స్పూన్ వేడి చేసి కనుక మనం ఇలా తీసుకున్నట్లయితే నెయ్యి మనకి చక్కగా మెల్ట్ అయిపోతుందండి. ఎంత కావాలనో అలా తీసేసుకొని మనము అయితే వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కొద్దిగా కావాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం. ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి. ఇలా నీట్గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్ మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తం తొడమలు అయితే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పాడవవు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా తొడమలు తీసింటాం కదా మిరపకాయలు, ఇవి పడేస్తూ ఉంటాం వేస్ట్ అని. అలా కాకుండా చూడండి, ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. చిన్న గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇవి ఒక 1 అవర్ ఇలా నానబెట్టేసేయాలి. మీకు కనుక టైం ఉంటే ఓవర్ నైట్ కూడా ఇలా నానబెట్టి వదిలేసేయాలి. ఇందులోకి నీళ్ళు వేసి వదిలేసామంటే ఇవి చక్కగా నానిపోతాయి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత వీటిని వడగట్టేసుకోవాలి. వాటర్ మొత్తం ఇలా సపరేట్ చేసేసుకుందాము. ఈ వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ వాటర్ని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని చెట్ల మీద ఫంగస్ వచ్చి ఉంటుంది కదా వైట్గా, దానికి కూడా స్ప్రే చేసేయచ్చు. అలా కాకుండా చూడండి, ఇందులోకి నేను కొద్దిగా డెటాల్ వేస్తున్నాను. డెటాల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుందాం. ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మనకైతే ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే మనము బల్లులు కానీ బుద్ధింకలు కానీ ఎక్కడెక్కడ తిరుగుతాయి అనుకుంటారో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసారంటే ఈ స్మెల్కి అసలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ రానే రావండి. ట్రై చేసి చూడండి. చూద్దాము. ఒక టమాటో తీసుకున్నాను, దాన్ని ఇలా సగానికి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీనిపైన నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సాంబార్ పొడి కానీ ఉంటుంది కదా, ఎక్కువ కారం ఉండేది, కొద్దిగా ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి మనకి ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టేసేయాలండి. ఎలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయి అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసినట్లయితే ఇవి తినేస్తాయండి. ఎలకలు తిని ఈ కారానికి పరిగెత్తుతాయి, అస్సలు ఇంకా రానే రావండి ఆ చోటికి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆనియన్స్ మనము ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువగా కట్ చేసినప్పుడు. 1, 2 అయితే పర్లేదు, కానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి, కళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని అందులోకి వేసేసేయాలి. మనం అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలోకి వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి, పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. కళ్ళలోనికి చుక్క నీళ్ళు కూడా రావండి. ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము క్యారెట్ పైన తొక్కని పీల్ చేస్తూ ఉంటాం కదా, పీలర్తో కనుక పీల్ చేసినట్లయితే ఎక్కువ వేస్టేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఇలా సింపుల్గా పీల్ చేసి చూడండి. అందరి ఇళ్లలోనూ ఇలాంటి ఫోర్క్ అయితే ఉండనే ఉంటుంది కదా, ఒకటి తీసేసుకోండి. ఫోర్క్ వెనక వైపు ఇలా షార్ప్గా ఉంటుంది కదండి, దాంతో కనుక మనం ఇలా పీల్ చేసినట్లయితే ఎన్ని కేజీల క్యారెట్ అయినా కూడా నిమిషాల్లో అయితే మనము పీల్ చేసేసుకోవచ్చు, పీలర్తో పని లేకుండా. చూడండి, ఎక్కువ వేస్ట్ కూడా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎన్ని కేజీలు అయినా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. నేను ఇంకొకటి కూడా తీసి చూపిస్తాను చూడండి. మనకి పీలర్ కంటే ఈజీగా తీసేసుకోవచ్చు దీంతో. క్యారెట్లో ఎక్కువగా వేస్ట్ అనేది పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా తీసేసామో.
నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో చిన్న పిల్లలు కానీ లేదంటే వయసైన వాళ్ళు కానీ ఉంటే మనం బాత్రూమ్ ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి, ఒక రోజు 2 రోజులకేనే. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక నాప్థలిన్ బాల్ తీసేసుకొని ఇలా మెత్తగా పొడి చేసేసుకున్నాను. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని ఒక జగ్లో వాటర్ తీసుకున్నానండి. ఒక 3/4 లీటర్ వాటర్ తీసుకున్నాను. అందులోకి ముందుగా దంచి పెట్టుకున్న నాప్థలిన్ బాల్ వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండేసుకోవాలండి. ఒక హాఫ్ చెక్క పూర్తిగా నేను ఇక్కడ పిండేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బ్యాడ్ స్మెల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి. నిమ్మకాయ రసం మొత్తం తీసేసుకున్న తర్వాత వెనిగర్ వేసుకుంటున్నానండి. ఒక 4-5 స్పూన్ల వెనిగర్ వేస్తున్నాను. తర్వాత ఇంకా మంచి స్మెల్ రావడానికి నేను కంఫర్ట్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేయాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ ఉందో మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా. నేనైతే ఎప్పుడు బాత్రూమ్ ఫ్రెషనర్స్ ఇలాంటివి ఏమీ కొననండి. ఇలా రెడీ చేసేసుకొని నేను పెట్టేసుకుంటాను. ఒక 15 డేస్ దాకా వస్తుందండి ఇది నాకు. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. తర్వాత ఇలాంటి వేస్ట్ బాటిల్స్ అయితే ఉండనే ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తీసేసుకొని క్యాప్కి ఇక్కడ హోల్స్ చేసేసానండి. నేను ఇక్కడ ఒక ఫోర్క్ వేడి చేసేసి ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసేసాను. తర్వాత ఈ బాటిల్లోకి అయితే ఫిల్ చేసి పెట్టేసుకుంటానండి. ఇలా పెట్టేసుకుంటే ఒక నెల రోజుల దాకా యూజ్ చేయొచ్చు. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఉంటే మనకు ఎప్పుడు క్లీన్ చేయడానికి వీలవ్వదు కదా, అలాంటప్పుడు ఇలా కనుక రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంటికి ఎవరి చుట్టాలు వచ్చినా కూడా మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. బాత్రూంలో ఇలా వాటర్ వెళ్ళే కాడ కానీ ఇలా మూలలకు కూడా ఇలా కాస్త ఇలా స్ప్రే చేసేసామంటే చాలండి, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళినప్పుడంతాను మనకు రోజులో 1-2 సార్లు ఇలా స్ప్రే చేసుకున్నామంటే చాలు. అలాగే ఇలా టాయిలెట్లో కానీ సింక్లో కానీ ఇలా కనుక మనం స్ప్రే చేస్తూ ఉన్నామనుకోండి, బుద్ధింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏవి కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.